వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తొలి పర్యటన కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను వీక్షించారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22-23 గేట్ల నుంచి ప్రాజెక్టు పరిసరాలను చూశారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇదే. 2014-19 మధ్య సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెట్టారు. కాగా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో వివరాలను వెల్లడించారు. ఒక పక్క బాధ, ఆవేదన ఈ ప్రాజెక్ట్ చూస్తూ ఉంటే, ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాడిగా, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్టు ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో, నాకుండే అనుభవంతో, ఎన్నికలైనాయి 2014లో. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు కానీ మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖున నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీకి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో ఎన్డీఏ 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్లంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ ని స్వేరింగ్ ఇన్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం వస్తున్న ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు. ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్స్ వెళ్ళి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్టు కట్టగలిగాం.
బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన్ జంగా ఎక్స్ప్రెస్ ను ఓ గూడ్స్ రైలు ఢీకొని 15 మంది మరణించారు. మరో 60 మందికి పైగా గాయాలైనట్టు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూజల్ పాయ్గుడి సమీపంలో కాంచన్ జంగు ఎక్స్ప్రెస్ ని వెనక నుంచి ఒక గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో 15 మంది మరణించగా మరో 60 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూజల్ పాయ్గుడి వద్ద ఆగింది. అక్కడి నుండి బయలుదేరిన కాసేపటికి రంగపాని స్టేషన్ సమీపంలో ఎక్స్ప్రెస్ను వెనుక నుంచి ఒక గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఒక బోగి ఏకంగా గాల్లోకి లేచింది. ఈ ఘటనలో 15 మంది మరణించారని, మరికొంతమంది గాయపడ్డారని డార్జిలింగ్ అదనపు ఎస్పీ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని, వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీలోని రైల్వే అధికారులు ఈ ప్రమాద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై స్పందించిన రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డార్జిలింగ్ రైలు ప్రమాద వార్త చాలా బాధ కలిగించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి వెళ్తున్నట్లు తెలిపారు ప్రధాని. అలాగే బెంగాల్ సీఎం, రైల్వే మంత్రి స్పందించారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్లు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని పర్యవేక్షించేందుకు అశ్విని వైష్ణవ్ బెంగాల్కు బయలుదేరారు. పశ్చిమ బెంగాల్లోని కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం చాలా బాధాకరమని, బాధితులకు వెంటనే పూర్తి నష్టపరిహారం ప్రకటించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన రైలు ప్రమాదంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. రైలు ఢీకొన్న ప్రమాదంలో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే కాక అనేక మంది గాయపడ్డారని తెలిపారు. ప్రమాద దృశ్యాలు బాధాకరమని, ఈ దుఃఖ సమయంలో మేము ప్రతి ఒక్కరికి మా సంఘీభావాన్ని అలాగే సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలని సింహాద్రి అప్పన్న స్వామిని కోరుకున్నానని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సింహాచలంలో స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అప్పన్న స్వామిని దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చానని తెలిపారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్కో గజం కూడా అన్యక్రాంతం కాకుండా చూస్తానన్నారు. పంచగ్రామాల భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో కొంతమంది పోలీసు అధికారులు ఆ పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేశారని అనిత విమర్శించారు. ఇప్పటికీ వారిలో వైకాపా రక్తం ప్రవహిస్తున్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలని హితవు పలికారు. శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తానని తెలిపారు. అదేదో తన సొంతమైనట్టు ప్రజలకేమీ సంబంధం లేనట్టు 4 లేన్ల రహదారిని ప్రైవేట్ రోడ్డుగా మార్చుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ విధానాలకు కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది. గతంలో సీఎం క్యాంప్ కార్యాలయం, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయానికి వినియోగిస్తున్న రహదారిపైకి ఎట్టకేలకు ప్రజలకు అనుమతి లభించింది. తాడపల్లి ప్యాలెస్ ఎదుట ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలకు చరమగీతం పాడారు. రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎన్నాళ్ళో వేచిన ఉదయం వచ్చిందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే ప్యాలెస్ ఎదుట ఆంక్షలు తొలగిపోయాయి. ఇన్నాళ్లు జగన్ సేవకే పరిమితమైన 4 లేన్ల రహదారి ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యాక ఆయన ఇంటి పక్కన ఉండే పేదలను అక్కడి నుంచి ఖాళీ చేయించిన పోలీసులు రహదారిని పూర్తిగా దిగ్బంధించారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. గుర్తింపు కార్డులు చూపించిన తర్వాతే జనాన్ని రోడ్డుపైకి పోలీసులు అనుమతించారు. ఉన్నతాధికారులు సైతం ఫోటోలు, గుర్తింపు కార్డులు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు, రైతులు, కూలీలకు రోడ్డు అందుబాటులోకి రావడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రహదారులు, భవనాల శాఖ నిర్మించిన ఆ రహదారిపైకి స్థానికంగా రాకపోకల్ని నిషేధించడం తీవ్ర వివాదం రేపింది. గడిచిన 5 ఏళ్లుగా ఈ రహదారిని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం మాత్రమే వినియోగించేవారు. ఇతరులెవరికీ ప్రవేశం లేకుండా నిషేధించారు. జగన్ ముఖ్యమంత్రి పదవి పోగానే క్యాంపు కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంగా మార్చేశారు. అయినా మార్గంలోకి ఎవరిని అనుమతించకపోవడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. వాస్తవానికి ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడు వరకు డబుల్ లేన్ రోడ్ కోసం అప్పట్లో 5 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. కానీ ఆ నిధులతో జగన్ క్యాంప్ కార్యాలయ పరిధిలో 1.5 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే వేశారు. అప్పట్లో భద్రతా సిబ్బంది ఆ రోడ్డుపైకి ఎవరిని అనుమతించలేదు. ఇప్పుడు జగన్ సీఎం హోదాలో లేకపోయినా ప్రజాధనంతో నిర్మించిన రోడ్డుపైకి ప్రజలెవరిని జగన్ భద్రతా సిబ్బంది అనుమతించకపోయేసరికి స్థానిక ప్రజల నుంచి కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో కాంచనజంగా ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాద ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంచనగంగా రైలు ప్రమాదంలో ప్రయాణికులు చనిపోవడం చాలా బాధించింది. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని కాంక్షించారు. ప్రభుత్వం వెంటనే వారికి ప్రకటించిన మొత్తం ఎక్స్గ్రేషియన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రమాద స్థలంలో రెస్క్యూ సహాయ చర్యలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లలో రైల్వే ప్రమాదాలు పెరగడం మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు. దీని ఫలితంగా ప్రయాణికుల ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రమాదమే ఇందుకు నిదర్శనమన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తాము నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో బీజేపీ హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలను బీజేపీ నియమించింది. కేంద్ర మంత్రులు 2 రాష్ట్రాల సీఎంలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి, హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్, మహారాష్ట్రకు అశ్విన్ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, జార్ఖండ్కు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమాంత బిశ్వ శర్మలను బీజేపీ నియమించింది. వేగంగా ప్రయాణిస్తున్న కారును పెద్ద పులి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె సమీపంలో నెల్లూరు ముంబై హైవేపై చోటు చేసుకుంది. బాద్వేల్కు చెందిన 5 కారులో నెల్లూరు వెళ్తున్నారు. కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో పెద్ద పులి రోడ్డు దాటే క్రమంలో ఒక్కసారిగా కారును ఢీకొట్టగా పులిని కారు కొంత దూరం ఇచ్చుకెళ్లింది. అనంతరం డ్రైవర్ శ్రీనివాసులు అప్రమత్తమై బ్రేక్ వేయగా పెద్ద పులి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లి కుంబింగ్ చేయనున్నట్టు తెలిపారు. పెద్దపులి సంచారంతో మర్రిపాడు మండలంలోని అటవీ ప్రాంత గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత ఆందోళన చెందుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నిరుద్యోగ యువకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్స్ పోస్టులను పెంచాలని అడిగిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అభ్యర్థులు తమ వద్దకు వచ్చి కోరారని అన్నారు. గ్రూప్స్ పరీక్షలకు మధ్య వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయిన విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్స్కు అవకాశం ఇవ్వాలని మా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. తద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. గ్రూప్ 2లో అదనంగా 2000 పోస్టులు పెంచాలన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలని, హామీ మేరకు 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలైందని, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదని విమర్శించారు.
పింఛన్ ఎప్పుడు ఇస్తారా అని అవ్వాతాతలు అడుగుతున్నారని చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా పెన్షన్ వచ్చిందని అంటున్నారని తెలిపారు. 2 నెలల నుంచి ఆసరా పింఛన్ రావడం లేదని వెల్లడించారు. అవ్వాతాతలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న పింఛన్ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ప్రతి నెల 1న జీతాలు ఇస్తే ఆశా వర్కర్లు ఎందుకు వైద్య విధాన పరిషత్కు వస్తారని ప్రశ్నించారు. ఎన్హెచ్ఎం కింద 17,000 మంది పనిచేస్తున్నారని వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 నెలల నుంచి సఫాయి కార్మికులకు ఎందుకు వేతనాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులపై కేసీఆర్ బొమ్మ ఉందని ఇవ్వట్లేదని 1.5 లక్షల మంది చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు రోడ్లు ఎక్కుతున్నారని 60,000 మంది జీతాల కోసం వేచి చూస్తున్నారన్నారు. తమ హయాంలో వారికి జీతాలు ఆపలేదని పేర్కొన్నారు. వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ 1 ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇవాళ వాళ్ళు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది. 1:100 చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగ యువతీ యువకులతో సమావేశాలు పెట్టి మేము అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. అంతేకాదు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను. అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మరి ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు. ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు 1:100 అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా? ఎందుకు మీరు మాట తప్పుతా ఉన్నారు? ఆ యువత వచ్చి మీ కాళ్ళ వేళ్ళబడ్డా కూడా కనికరం లేదా మీకు? కనీసం స్పందించరా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు బట్టి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాను. సరే, చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ రోజేమో 1:100 ఇవ్వాలని యువతను రెచ్చగొట్టారు. మేము అధికారంలోకి రాగానే 1:100 అవకాశం ఇస్తామని చెప్పారు. ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మాట తప్పుతున్నారు? కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఈద్ అదాహా నమాజ్ను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మసీద్ పెద్దలు మౌలానా ముక్తాది ఆలం, మౌలానా ముక్తి జుబేర్ అన్సారీ బక్రీద్ పండుగ సందర్భంగా పాటించవలసిన హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవర్తన గురించి, ప్రతి ఒక్కరి మీద కుర్బానీ ఇవ్వడం ఉన్నదని, అలాగే 5 సార్లు నమాజ్ ఉందని ఈ సారాంశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లూరు గ్రామం ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ షఫీయుద్దీన్, జామా మసీద్ సదర్ మహమ్మద్ జాఫర్ పాషా, నాయబ్ సర్దార్ ఫక్రుద్దీన్, అఖిల్ కలాం, నసరుద్దీన్ పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీని నల్లటి మేఘాలు కమ్మేశాయి. మధ్యాహ్నం వరకు ఉక్కబోతతో ఉన్న వాతావరణం మధ్యాహ్నం 3 గంటలకు తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, కుకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీ కపూర్, నాంపల్లి, సికింద్రాబాద్, అల్వాల్, బాల్నగర్, బోయిన్పల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లో వర్షం దంచికొట్టింది. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
కాగా తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం మల్కాజ్గిరి నియోజక పరిధిలో ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఏ సమస్యకు అయినా అసాధ్యమనే పదం నా డిక్షనరీలోనే లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు ప్రజలే వీవీఐపీలని, వాళ్ళకే తాను ముఖ్యమని స్పష్టం చేశారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఎంపీగా గెలిపించిన మల్కాజ్గిరి ప్రజల కోసం 5 ఏళ్లు పనిచేస్తానని చెప్పారు. ఈ విజయం మల్కాజ్గిరి ప్రజలకు అంకితమని ఎమోషనల్ కామెంట్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులకు ఓనర్లు ప్రజలేనని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పాపికొండలు చూడాలని అనుకుంటున్నారా? గోదావరిలో బోట్ రైడింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే మీకోసం తెలంగాణ టూరిజం స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలోనే ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ధర కూడా తక్కువే. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను వీక్షించడం కోసం తెలంగాణ టూరిజం ఎన్నో ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు అందుబాటు ధరలోనే ప్యాకేజీలను నిర్వహిస్తోంది. అంతేకాకుండా భోజనం, వసతి వంటి సౌకర్యాలు కూడా అందిస్తోంది. ఇప్పటికే పలు ప్రదేశాలకు ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్న సంస్థ తాజాగా పాపికొండల్లో విహరిద్దాము అనుకునే వారి కోసం ఒక ప్యాకేజీ తీసుకొచ్చింది. మొత్తం ఈ టూర్ 3 రోజుల పాటు సాగనుంది. హైదరాబాద్ నుంచి ప్రతి శుక్రవారం టూర్ మొదలవుతుంది. రోడ్డు మార్గం ద్వారా జర్నీ ఉంటుంది. అదనంగా గోదావరిలో బోటింగ్ కూడా ఉంటుంది. మొదటి రోజు రాత్రి 7:30 హైదరాబాద్లోని పర్యాటక భవన్ నుంచి, రాత్రి 8 గంటలకు బషీర్బాగ్ నుంచి బస్సు జర్నీ ద్వారా పాపికొండలు టూర్ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది. మార్గం మధ్యలో భోజన సదుపాయం ఉంటుంది. రెండో రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలంలోని హారితా హోటల్కు చేరుకుంటారు. ఫ్రెష్ అప్ అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 8 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్కు చేరుకుని అక్కడి నుంచి పాపికొండలతో పాటు పెరంటాలపల్లికి వెళ్తారు. పోచారానికి బోట్లో జర్నీ ఉంటుంది. లంచ్తో పాటు స్నాక్స్ ఇస్తారు. రాత్రి భద్రాచలంలోని హరిత హోటల్లో బస చేస్తారు. మూడో రోజు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పర్ణశాలకు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు స్టార్ట్ అవుతారు. రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ కంప్లీట్ అవుతుంది. అయితే హైదరాబాద్ పాపికొండలు టూర్ ప్యాకేజ్ ధరలు చూస్తే పెద్దలకు 6,999 రూపాయలుగా నిర్ణయించారు. పెద్దలకు, పిల్లలకు 5,599 రూపాయలుగా ఉంది. అలాగే నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. బోట్లో భోజనం ఇస్తారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు, బుకింగ్ కోసం పాపికొండలు టూర్ వెబ్సైట్లో మనం తెలుసుకోవచ్చు. బేడిగడ్డ బ్యారేజ్ మునక ప్రాంతంలో 92.77 లక్షల టన్నుల ఇసుక పూడికను తీయనున్నారు. దీనికోసం తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ 14 బ్లాకులను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఇసుకను తవ్వి తీసి విక్రయించనుంది. ముంపు ప్రాంతంలోని ఇసుకను తీసి స్టాక్ యార్డుల వరకు తరలించడం, ఆ తర్వాత లారీలో లోడింగ్ చేసేందుకు గుత్తేదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఇసుక పూడిక తీయడం ద్వారా బ్యారేజ్లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని టీజీఎండీసీ పేర్కొంది. బిడ్ల దాఖలుకు వారం రోజుల గడువు ఇచ్చింది. ఆత్మీయ పలకరింపులు, మది నిండా మనసు నింపే ముచ్చట్లు, భావోద్వేగపూరిత మాటలు, ఎన్నడూ లేనంతగా గౌరవ మర్యాదలు, కొంటె మాటలు, వెటకారపు చూపులు, వెరసి తనవి తీర పలుకులు. ఇవి పుల్లూరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో కనిపించిన ఆత్మీయ సంభాషణలు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన 2004-5 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు గ్రామంలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో గెట్ టుగెదర్ పార్టీని ఘనంగా నిర్వహించారు. పార్టీకి ఆనాటి ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను స్టేజ్ పైకి ఆహ్వానించి బ్యాడ్జీలు పెట్టారు. అనంతరం విద్యార్థులు ఒకరినొకరు మళ్లీ పరిచయం చేసుకుని వారు చేస్తున్న వర్క్ డీటెయిల్స్ ను ఉపాధ్యాయులతో పంచుకున్నారు. అలాగే 20 ఏళ్ల కింద ఉపాధ్యాయులు బోధించిన తీరును వివరిస్తూ తాము చేసిన కొట్టె పనులు, అల్లరి చేష్టలను గుర్తు చేసుకున్నారు. పలువురు విద్యార్థులు తమకు చదువు రాకున్నా సంస్కారాన్ని నేర్చుకున్నామని భావోద్వేగానికి గురయ్యారు. నాడు ఉపాధ్యాయులు బోధించిన చదువులు, నైతిక విలువలే తమ అభివృద్ధికి బాటలు వేశాయని చెప్పుకొచ్చారు. కొందరు విద్యార్థులు తమ మాటలతో నవ్వులు పూయించారు. పరిచయ కార్యక్రమాల తర్వాత ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి వారితో ఫోటోలు దిగారు. ఇదిలా ఉండగా ఆత్మీయ సమ్మేళనంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఆత్మీయ పలకరింపులు ఆకట్టుకున్నాయి. అరే మామా బాగున్నావరా,
ఏం చేస్తున్నావురా, ఒరేయ్ నువ్వేం చేస్తున్నావురా అంటూ ఒకరి గురించి ఒకరు అడిగి తెలుసుకున్నారు. మామా, నిన్ను చూడక 20 ఏండ్లు అవుతోందిరా, అప్పుడు ఎంత చిన్నగా బక్కగా ఉండేవాడువో, ఇప్పుడెంత హైట్ అయ్యావురా అంటూ ఆనందంగా ముచ్చటించారు. ప్రజెంట్ ఏం చేస్తున్నావురా, శాలరీ ఎంత, పిల్లలు ఎంతమంది వంటి అంశాలపై ఆరా తీశారు. అమ్మాయిలు కూడా తమ తోటి స్నేహితులతో ముచ్చటిస్తూ మురిసిపోయారు. 20 ఏండ్ల తర్వాత కలుసుకున్న సంతోషంతో ఉప్పొంగిపోయారు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుని తమ కుటుంబ విషయాలను షేర్ చేసుకున్నారు. అనంతరం విద్యార్థులు డాన్సులతో హోరెత్తించారు. శ్రీనివాస్, నరేష్ యాంకరింగ్ ఆకట్టుకుంది. ప్రోగ్రాం సక్సెస్ కావడానికి కృషి చేసిన రాజశేఖర్, రాజేష్, జ్యోతి, అర్చన్లు పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇంద్రసేనారెడ్డి, వెంకటేశ్వర్లు, విఠల్, గణేష్, నాగరాజు, అంజలి, మల్లయ్య, విద్యార్థి స్వామి, మహేష్, రమేష్, శ్రీకాంత్, పద్మ, లక్ష్మి, సంధ్య, ఉమా, వనజ, శ్రీలత, బాలామణి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల బోర్డింగ్, చెక్-ఇన్ ప్రక్రియలకు ఇబ్బందులు కలగడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. టెర్మినల్ 3లో 6 గంటల నుంచి కరెంటు లేదని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ స్పందిస్తూ సమస్యను పరిశీలిస్తున్నామని, విద్యుత్తును పునరుద్ధరించడానికి తగిన చర్యలు చేపడతామని తెలిపింది. కాగా ఉత్తరప్రదేశ్లోని మాండోలాలోని పవర్ గ్రిడ్లో అగ్ని ప్రమాదం జరగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినట్లు తెలుస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనపరమైన ఏర్పాట్లను చకచక పూర్తి చేస్తుంది. చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కిన వారు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పలు శాఖలకు సంబంధించిన అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సచివాలయంలోని 2వ బ్లాకులో మొదటి అంతస్తులో 212 రూమ్లు కేటాయించారు. ఆయనకు కేటాయించిన 2వ అంతస్తులోనే జనసేనకు చెందిన మంత్రులకు కూడా ఛాంబర్లు కేటాయించినట్లు తెలుస్తుంది. కాగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ 19న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.